Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఇక్కడ చిన్నగా చదివి తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగు చదువుకుందాము. తర్వాత ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ చూద్దామండి. నాయుడు హెడింగ్ వచ్చేసి నాయుడు వైఫ్ టేక్ పార్ట్. వాట్ ఇస్ దట్? టేక్ పార్ట్ ఇన్ గంగమాంబ జాతర ఎట్ కుప్పం. Naidu wife take part అంటే ఏంటి? టేక్ పార్ట్, టుక్ పార్ట్, టేకెన్ పార్ట్ అంటే ఏంటండి? పాల్గొనడం, పార్టిసిపేట్. ఆల్టర్నేటివ్ వర్డ్ పార్టిసిపేట్. నాయుడు వైఫ్ పార్టిసిపేట్ ఇన్ గంగమామ జాతర అట్ కుప్పం, అలా తీసుకోవచ్చండి. ఎస్, Chief Minister N. Chandrababu Naidu and his wife Nara Bhuvaneshwari offered silk vastrams to the presiding deity. ఏంటండి? మళ్ళీ ఇంకొకసారి. Chief Minister N. Chandrababu Naidu and his wife N. Bhuvaneshwari offered అంటే సమర్పించడం అండి. భక్తితో శ్రద్ధతో సమర్పించడాన్ని ఆఫర్ అంటారండి. అలానే మనకి గుడికి పోయినప్పుడు కొబ్బరికాయ కొడతాం, లేకపోతే అరటిపళ్ళు ఇస్తాం దేవునికి. అలాంటి సందర్భంలో బ్రేక్ ద కోకోనట్ అని అంటూ ఉంటారు. కాదండి, ఆఫర్ కోకోనట్, ఆఫర్ బనానా, ఇలా చెప్పాలండి. భగవంతునికి భక్తితో శ్రద్ధతో సమర్పించడాన్ని ఆఫర్ అంటాం. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ వైఫ్ ఎన్ భువనేశ్వరి ఆఫర్డ్ silk vastrams to the presiding deity. రైట్. ప్రధాన దేవత అండి. ప్రిజైడింగ్ డెయిటీ అంటే ప్రధాన దేవతకి వస్త్రాలు సమర్పించారంటండి. ఎవరు? చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ వైఫ్ భువనేశ్వరి. ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ వైఫ్, ఇవి రెండు సబ్జెక్ట్స్ అండి, అండ్తో కనెక్ట్ చేశారు. ఆఫర్డ్ V2 సిల్క్ వస్త్రమ్స్ టు ద ప్రిజైడింగ్ డెయిటీ అట్ ద యాన్యువల్ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర అట్ కుప్పం ఆన్ వెన్స్డే. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? బుధవారం నాడు జరిగింది. ఆన్ వెన్స్డే చంద్రబాబు నాయుడు అండ్ హిస్ వైఫ్ భువనేశ్వరి ఆఫర్డ్ సిల్క్ వస్త్రం టు ద డెయిటీ, ప్రిజైడింగ్ డెయిటీ గంగమాంబ ఆన్ వెన్స్డే ఇన్ కుప్పం. రైట్. ప్రీస్ట్స్ ఎలా చదవాలండి? ప్రీస్ట్ అంటే వేద పండితులు, పంతుళ్ళు. రైట్. Priest gave the couple a traditional welcome at the టెంపుల్ వద్ద ఈ పంతులు ఎవరైతే ఉన్నారో స్వాగతం పలికారంటండి. వేయ ద ఫ్యామిలీ టుక్ పార్ట్ ఇన్ స్పెషల్ రిచువల్స్ అండ్ ప్రేయర్స్. ఇక్కడ ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో, మళ్ళీ ఇంకొకసారి. ప్రీస్ట్ గేవ్ ద కపుల్ ఎ ట్రెడిషనల్ వెల్కమ్ ఎట్ ద టెంపుల్ వేయా ద ఫ్యామిలీ టుక్ పార్ట్ ఇన్ స్పెషల్ రిచువల్స్ అండ్ ప్రేయర్స్. ఇక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారంటండి. ఇక్కడ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వాగతం పలికారు గుడిలో. అలానే ఈ కుటుంబం అక్కడ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. రైట్. ఆఫ్టర్ దర్శన్ ద టెంపుల్ అథారిటీస్, ఆఫ్టర్ అంటే సరిపోతుందండి, ఆఫ్టర్ కాదు. ఆర్ చివరిని వచ్చింది, ఆర్ ముందు ఈ ఉంది, సో ఆర్ని సైలెంట్ చేసి ఆఫ్టర్. బిఫోర్, నెవర్, ఓవర్, నియర్, డియర్, యాక్టర్, డాక్టర్, అలా చెప్పాలి. ఆఫ్టర్ దర్శన్ ద టెంపుల్ అథారిటీస్ ప్రెసెంటెడ్. చూడండి, ఎప్పుడైనా ఇంగ్లీష్లో టీఈడి ఎండింగ్లో వస్తే టీఐడిగా చదవాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్, ఇలా చూసుకుంటే ప్రెజెంటెడ్. ఆఫ్టర్ దర్శన్ ద టెంపుల్ అథారిటీస్ ప్రెజెంటెడ్ తీర్థ ప్రసాదమ్స్ టు ద చీఫ్ మినిస్టర్. దర్శనం తర్వాత టెంపుల్ అథారిటీస్ తీర్థ ప్రసాదాలు ఇచ్చారట. ఎవరికి? చీఫ్ మినిస్టర్ గారికి. ఎర్లియా అంటే ఇంతకు మునుపు, ఎర్లియర్ కాదు, earlier the chief minister arrived at the Tummisi helipad from Undavalli and went to his residence and at Kadapalle. Earlier the chief minister arrived at the
తుమ్మిసి helipad from Undavilli and went to his residence at కడపల్లి. వాళ్ళకి అక్కడ ఇల్లు ఉంది కదండి, సొంత ఇల్లు. ఆ ఇంటికి దీనికి మునుపు ఏం చేశారు, తుమ్మిసి హెలిప్యాడ్ దగ్గర అక్కడ అరైవ్ అయ్యారంటండి. అక్కడి నుంచి అక్కడ సొంతూరులో ఉన్న కుడపల్లి అనే ప్లేస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళారటండి. రైట్. నియా కుప్పం వేయ టీడీపీ లీడర్స్ అండ్ యాక్టివిస్ట్ కార్యకర్తలు అలాగే నాయకులు వేయ టీడీపీ లీడర్స్ అండ్ యాక్టివిస్ట్ వెల్కమ్డ్ హిమ్. అక్కడ వెళ్ళారు కదా కుప్పంలో వాళ్ళకు ఉన్న ప్లేస్ దగ్గరికి, నేటివ్ ప్లేస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నాయకులు అలాగే కార్యకర్తలు స్వాగతం పలికారటండి. రైట్. ఆన్ హిస్ వే బ్యాక్, తిరుగు ప్రయాణంలో ఆన్ హిస్ వే బ్యాక్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, మిస్టర్ నాయుడు అండ్ భువనేశ్వరి స్టాప్డ్, STOPPED, స్టాప్డ్. ఎలా చెప్పాలండి, స్టాప్డ్. స్టాప్ డూ కాదు, టా చెప్పాలి. ఎప్పుడైనా ఒక వర్బ్ పాత ఎండ్ అయితే స్లిప్, స్లిప్డ్, డ్రాప్, డ్రాప్డ్, డిప్, డిప్డ్. అలా చూసుకుంటే స్టాప్, స్టాప్డ్. రైట్. మిస్టర్ నాయుడు అండ్ భువనేశ్వరి స్టాప్డ్ ఎట్ తంజమ్మ కొట్ల విలేజ్ ఆఫ్టర్ సీయింగ్ టోరీ ట్యాపర్స్ సెల్లింగ్ తాటి ముంచులు బై ద రోడ్ సైడ్. రైట్. ఆన్ ద వే బ్యాక్, తిరుగు ప్రయాణంలో మిస్టర్ నాయుడు అండ్ భువనేశ్వరి స్టాప్డ్ ఎట్ తంజమ్మ కొట్టలు విలేజ్ ఆఫ్టర్ సీయింగ్ టోడీ ట్యాపర్స్. టోడీ ట్యాపర్స్ అంటే ఏంటి, కళ్ళు గీత కార్మికులు. రైట్. టోడీ అంటే కళ్ళు, ట్యాపర్స్ అంటే అక్కడ గీసి తీస్తారు కదా అది. టోడీ ట్యాపర్స్ సెల్లింగ్ తాటి ముంజులు అలాంగ్ ద రోడ్ సైడ్ ఆర్ ఎల్స్ బై ద రోడ్ సైడ్. రోడ్ సైడ్, రోడ్డు పక్కగా ఈ ఐస్ యాపిల్స్ అంటే తాటి ముంజులు అమ్మడం చూసి, గీత కార్మికులు తాటి ముంజులు అమ్మడం చూసి ఇద్దరు కూడా, చీఫ్ మినిస్టర్ అండ్ భువనేశ్వరి స్టాప్డ్ దేర్. అక్కడ ఇద్దరు కూడా ఆగారటండి. మిస్టర్ నాయుడు సెడ్ ద సమ్మర్ డెలికసీ. సమ్మర్ డెలికసీ అంటే, డెలికసీ అంటే ఒక ప్రాంతంలో లేదా ఒక సమయంలో దొరికే ఆహారంగా అక్కడే ప్రత్యేకంగా దొరుకుతాయి, మరొక చోట దొరకవు. అలాంటి వాటిని డెలికసీ అంటారండి. ఓకేనా. కాజా ఇస్ ద డెలికసీ ఆఫ్ కాకినాడ అలా చెప్పొచ్చండి. కాకినాడలో ప్రసిద్ధిగా అక్కడే దొరికేది, దానికి ప్రత్యేకత ఉంది అక్కడ. అలాంటి సందర్భంలో డెలికసీ అంటారు. పూతరేకులు ఇలాంటివండి పర్టికులర్ ప్లేస్లో ఫేమస్ అవుతాయి కదా, అలాంటి వాటిని డెలికసీ అంటారు. ఏమన్నారు, మిస్టర్ నాయుడు సెడ్ ద సమ్మర్ డెలికసీ వాజ్ ఫ్రీ ఆఫ్ కార్బైడ్ అండ్ పెస్టిసైడ్స్. ఇక్కడ లభించే ఈ సమ్మర్ డెలికసీ అంటే తాటి ముంజులు, ఓకేనా, ఇవి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కార్బైడ్ కానీ లేకుండా ఉంటాయి అని చెప్పారు. హీ సెడ్ ఈటింగ్ ఫ్రెష్ ఐస్ యాపిల్స్. హీ సెడ్ ఈటింగ్ ఫ్రెష్ ఐస్ యాపిల్స్ వాజ్ ఏ డిలైట్ అండ్ డిస్క్రైబ్ దమ్ యాజ్ ప్యూర్ అండ్ కూల్ లైక్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కుప్పం. ఏమన్నారండి, ఈ సమ్మర్ డెలికసీ వాటిలో ఎలాంటి కార్బైడ్ ఎలాంటి పెస్టిసైడ్లు లేకుండా ఉంటాయి, చాలా న్యాచురల్గా దొరుకుతాయి. ఈ సెడ్ ఈటింగ్ ఫ్రెష్ ఐస్ యాపిల్స్, ఫ్రెష్గా తాటి ముంజలు తినడం అనేది చాలా ఆనందకరంగా ఉంది, చాలా ఆనందదాయకము. అలాగే డిస్క్రైబ్డ్, అభివర్ణించడం, డిస్క్రైబ్డ్ దమ్, వాటిని తాటి ముంజలను ఎలా అభివర్ణించారండి, ప్యూర్ అండ్ కూల్, చాలా స్వచ్ఛంగాను చాలా చల్లగాను. ఎలాగా, లైక్ ద ఆర్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కుప్పం, కుప్పం ప్రజల యొక్క మనసుల్లాగే ఇవి కూడా చాలా చల్లగాను చాలా నిర్మలంగాను ఉంటాయి అని చెప్పారు. రైట్. భువనేశ్వరి సెడ్ టేస్టింగ్ ఫ్రెష్ ఐస్ యాపిల్స్ బ్రోట్ బ్యాక్. ఏంటండి, బ్రోట్ ఎలా చెప్పాలి, బ్రింగ్, బ్రోట్ బ్యాక్ మెమరీస్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. ఈ ఐస్ యాపిల్స్ తినడం అనేది, ఈ ఐస్ యాపిల్స్ తినడం వల్ల ఆమెకి చిన్ననాటి విషయాలు మరలా గుర్తుకొచ్చాయంటండి. ఈ చిన్ననాటి స్మృతులన్నీ కూడా తీసుకొచ్చాయి వెనక్కి ఈ ఐస్ యాపిల్స్ అనేవి. ఐస్ యాపిల్స్. రైట్. భువనేశ్వరి సెడ్ టేస్టింగ్ ఫ్రెష్ ఐస్ యాపిల్స్ బ్రోట్ బ్యాక్ మెమరీస్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. తన యొక్క చిన్ననాటి సంగతులన్నీ గుర్తు తెచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ ఐస్ యాపిల్స్ అనేవి, ఐస్ యాపిల్స్ తినడం, టేస్ట్ చేయడం అనేది తన చిన్ననాటి సంగతులన్నీ గుర్తు తెచ్చాయి అని చెప్తున్నారు. ఇదండి ఇక్కడ వార్త. ఏం జరిగిందండి, On Wednesday, Mr. Chandrababu Naidu, our Chief Minister, along with his wife, visited a temple in Kuppam, where
where he was welcomed by the priest in a grand manner. The family, I mean to say, Chief Minister as well as Bhuvaneshwari participated in a special pujas, I mean to say, rituals and prayers. After having darshan, the temple authorities gave him tirtha prasadas for the couple. After darshan, after prayers and all, the temple authorities gave Tirtha Prasada to Chief Minister N. Chandrababu Naidu and his wife Bhuvaneshwari. Earlier, Chief Minister visited his native place and his house in Kuppam itself. In his native place, he got lots of a great grand welcome from the leaders and activists. He was welcomed by the TDP leaders and activists there. On his way back from his native place, on the way, in the middle of the way, Mr. Chandrababu Naidu saw ice apple, saw toady tappers selling ice apples by the roadside. He stopped there and asked them for ice apples there. Mr. Chandrababu Naidu tasted ice apples there along with his wife and other leaders. At that time, Chandrababu Naidu told that ice apples is a great summer delicacy and these ice apples are free from pesticides and carbide. And he also said that ice apples are cool and very fresh, uh, uh, fresh and cool, pure and cool like the arts of the people of Kuppam. And Bhuvaneshwari told that tasting fresh ice apple brought back her childhood memories. ఇలా చదివిన వార్తని చదివేసి వదిలేయకుండగా మీకు ఎంత తోస్తే అంత, ఎంత గుర్తొస్తే ఎంత చదివిన వార్తని తిరిగి మరలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం చేసుకోవాలి. ఈ మాదిరిగా ప్రాక్టీస్ చేస్తే మీ స్పీకింగ్ స్కిల్స్ అనేవి, మీకు ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుందండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. Please, if you want to say something, please comment that through comment section. Right? If you want to attend online classes, you can contact me on my number on the screen. Thank you so much.